25th October 2018. ఎప్పుడూ లేటుగా లేచి ఆఫీస్కి వెళ్లే వరుణ్ ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకే లేచి రెడీ అవుతున్నాడు. వరుణ్ అమ్మ, ఎక్కడికి రా, ఇంత త్వరగా లేచి రెడీ అవుతూ ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వరుణ్, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నా, వచ్చాక మాట్లాడతా, తర్వాత వచ్చాక టిఫిన్ చేస్తా, ఉంటాను, బాయ్. లక్ష్మి, వరుణ్ అమ్మగారు, సరే కానీ త్వరగా రా. మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? వరుణ్, వచ్చేస్తా, వచ్చాక టిఫిన్ చేస్తా, సరేనా? లక్ష్మి, సరే, ఆ మాట అన్నావు చాలు, త్వరగా వచ్చేయి. శ్మశానంలో వైభవ్ అనే ఒక సమాధి ముందు వరుణ్, నువ్వు కోరుకున్నట్లుగా కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా, చెల్లికి మంచి సంబంధం వచ్చింది, త్వరలోనే పెళ్ళి, అమ్మకి కంటి ఆపరేషన్ చేపించాను, నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 21 జూన్ 2017, సమయం 11 గంటలు. అప్పుడే లేచిన వరుణ్ని వాళ్ళ అమ్మ లక్ష్మి తిడుతుంది. ఏరా, నీ బీటెక్ అయ్యి 2 years అవుతుంది, ఇంకా ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతావు? ఎప్పుడు ఉద్యోగం చూసుకుని మీ నాన్నకి సహాయంగా ఉంటావు? ఆయనకి వయసు అయిపోతుంది, చెల్లి కూడా పెళ్ళిడికి వచ్చింది, అది కూడా ఇంట్లోనే ఉంటుంది. మన మధ్యతరగతి కుటుంబాలకు ఇలా అయితే చాలా కష్టంరా. నువ్వు ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి ఇంటి సంపాదనలో సహాయంగా ఉంటే బాగుంటుంది. వరుణ్, అమ్మా ఆపుతావా? ఇప్పుడే లేచాను, అప్పుడే మొదలుపెట్టావు. తొందరగా లేస్తే నాన్న తిడతాడా అని నేను లేటుగా లేస్తుంటే నువ్వు కూడా అంటే ఇంకా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? సరే కానీ నేను రేపు ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటికి వేరే ఊరు వెళ్తున్నా, నాకు 2000 రూపాయలు కావాలి. లక్ష్మి, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు ఉంది నీ వ్యవహారం. సంపాదన లేదు కానీ ఖర్చుకి డబ్బులు కావాలంటే ఇవ్వడానికి నీ కాలేజీ రోజులు కాదు. అప్పుడు అంటే నువ్వు కాలేజీకి వెళ్ళడానికి నీకు ఖర్చుకు డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. వరుణ్కి ఫోన్ వస్తుంది. ఫోన్లో వరుణ్ ఫ్రెండ్, ఏరా ఇంట్లో చెప్పావా వస్తున్నావా లేదా? ఈరోజు రాత్రికే మన ప్రయాణం, గుర్తుందా? వరుణ్, అబ్బా గుర్తుందిరా, కానీ మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నా దగ్గర బాగా తక్కువ ఉన్నాయి, నేనేం చేయను? అప్పుడు సరే కానీ తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు, రెడీగా ఉండు, మేము సాయంత్రం వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాం. 2017 జూన్ 22. బయట ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ వాళ్ళు రాగానే, అమ్మ నేను వెళ్తున్నా, ఒక 2 రోజుల్లో వచ్చేస్తా, నాన్న అడిగితే జాబ్ కోసం ఇంటర్వ్యూకి అని చెప్పు, సరేనా? లక్ష్మి, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అయితే ఉండు, ఎదురు వస్తాను. వరుణ్, అమ్మా ఇంటర్వ్యూ కాదు, ఏమీ కాదు, నాన్న అడిగితే అలా చెప్పు అంతే, కానీ నేను నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు, ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తా, సరేనా? లక్ష్మి, సరే కానీ త్వరగా వచ్చేయి, ఈసారి అయినా మంచి ఉద్యోగం చూసుకో, నాన్నకి సహాయంగా ఉండరా. వరుణ్, బయటికి వెళ్ళేటప్పుడు ఈ శోకాలేంటి, వచ్చాక చూస్తానులే, వెళ్తున్నా. లక్ష్మి, వెళ్తున్నా కాదురా, వెళ్ళొస్తా అని చెప్పాలి. వరుణ్, సరే వెళ్ళొస్తా. వరుణ్ ఫ్రెండ్స్, ఏరా మేమందరం ఏదో ఒక జాబ్ చేస్తున్నా, నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. వరుణ్, వరే నేను మీలాగా లైఫ్లో కాంప్రమైజ్ కాను, నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి CEO అవ్వాలి, అదే నా టార్గెట్, కొడితే కుంభస్థలం కొట్టాలి. వరుణ్ చాలా తెలివైనవాడు, పైగా ర్యాంకర్, కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఏదో ఒక కంపెనీ CEO అవ్వాలి అనేది తన టార్గెట్. అందుకే ఇన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా జాబ్కి వెళ్ళడం లేదు. 2017 జూన్ 23. వైజాగ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన వరుణ్ అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడే క్లినిక్లో అడ్మిట్ అవుతాడు. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్న దెబ్బలు, పర్వాలేదు, ఏమీ కాలేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు. కానీ వరుణ్ ఫ్రెండ్ బ్లడ్ ఎక్కువ పోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాడు. ఇప్పుడు ఎందుకులే, మన హైదరాబాద్ వెళ్ళాక చేపిస్తా అంటాడు. 2017 జూన్ 10. ముంబై మహానగరంలో అప్పుడే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్న వైభవ్కి ఫోన్ వస్తుంది. వైభవ్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ, చెప్పు వైషు, ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా, నువ్వెక్కడ ఉన్నావు? వైష్ణవి, నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ఆఫీస్కి కూడా వస్తున్నా, నువ్వెంతసేపటికి వస్తావు? వైభవ్, వచ్చేస్తున్నా, ఒక 30 minutesలో ఆఫీస్లో ఉంటా. వైభవ్ ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. వైభవ్కి అమ్మా నాన్నలు లేరు. వైభవ్కి ఉన్న ఏకైక తోడు వైష్ణవి. వైష్ణవి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ కూతురు, కానీ తనకి సొంత కాళ్లపై నిలబడాలని ఉండేది. అందుకే తను కూడా ఎంటెక్ చేసి అక్కడే వైభవ్ చేసే కంపెనీలో వైభవ్ టీంతో చేస్తుంది. అక్కడే వైభవ్ వైష్ణవి లవ్లో పడ్డారు. ఎవరూ లేని వైభవ్కి వైష్ణవి ప్రేమ ఒక అదృష్టంలా దొరికింది. వైష్ణవి మంచితనమే వైభవ్ ఇష్టపడేలా చేసింది. వైభవ్ చాలా మృదు స్వభావి, మంచి మనిషి, ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. ఆ లక్షణాలే వైష్ణవి కూడా వైభవ్ని ఇష్టపడేలా చేశాయి. 2017 జూలై 1. హైదరాబాద్. వరుణ్ ఇంట్లో ఉదయాన్నే లేచి హడావిడిగా తయారవుతున్నాడు. వరుణ్ అమ్మ,
ఏంటి ఇంత హడావిడిగా తయారవుతున్నావు? ఎక్కడికి? ఏమీ లేదమ్మా, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను కదా, అది సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా. నువ్వు ఎదుర్రా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను చాలా మంచి పొజిషన్లో ఉంటాను. ఇక మన కష్టాలు తీరిపోయినట్లే. ఓహో అలాగేనన్నా, అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రా. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళొస్తా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వరుణ్ డెమో ఇస్తూ తన ప్రాజెక్ట్ వివరిస్తున్నాడు. అతను చెప్పడం పూర్తయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడతారు. వాళ్ళ కంపెనీ చీఫ్ వరుణ్ దగ్గరకు వచ్చి, నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది, కానీ నిన్ను ఇప్పుడే నమ్మి నీకు సీఈఓ పోస్ట్ ఇవ్వడం మాకు కొంచెం కష్టం. ఎందుకంటే మనది ఇప్పుడే ఎదుగుతున్న కంపెనీ. సో నీకు అభ్యంతరం లేకపోతే మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చే, నీకు ఇందులో జాబ్ ఇస్తాం. పైగా ఈ ప్రాజెక్ట్కి నీకు డబ్బులు కూడా ఇస్తాం. నువ్వు మా కంపెనీని ఇలాగే చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైంకి నువ్వే సీఈఓ అవ్వచ్చు. ఏమంటావు? ఈ మాటలు విన్న వరుణ్ ఇక చేసేది లేక వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి తన ప్రాజెక్ట్ ఇచ్చేసి తను కూడా అక్కడే జాబ్లో జాయిన్ అవుతాడు. 2017 ఆగస్టు 10. అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ చీఫ్కి తన పనితనం నచ్చి మన లోకల్ బ్రాంచ్కి నిన్నే హెడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి వరుణ్ చాలా సంతోషపడి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ చీఫ్, కానీ నువ్వు ముందుగా మన హెడ్ ఆఫీస్ అయిన ముంబై వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవ్వాలి అంటారు. సరే, ఖచ్చితంగా వెళ్తాను సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన నాటి నుండి ఒకటే పని. సరిగ్గా తిండి తినడు, సరిగ్గా పడుకోడు, ఎంతసేపు పని పని. సంపాదన మాత్రమే తన టార్గెట్. బాగా సంపాదించాలి, వాళ్ళ నాన్న కష్టపడకుండా ఏదో ఒక బిజినెస్ పెట్టించాలి, అలాగే వాళ్ళ అమ్మకి కంటి ఆపరేషన్ చేయించాలి, వాళ్ళ చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి. ఇవే తన ముందున్న లక్ష్యాలు. వాటి కోసమే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు తను. అనుకున్నట్లుగానే తను కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి ముందు ముంబై వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి. 15 సెప్టెంబర్ 2017 హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వరుణ్. అప్పుడు అతని ముందు నుండి ఒక అందమైన అమ్మాయి, అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు, ఆ అందమే కుళ్ళుకునే అంత అందం ఆ అమ్మాయి సొంతం. చాలామంది యువకుల కలల రానిలా ఉంది. అప్పటి వరకు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు, అమ్మాయి గురించి ఆలోచన లేని వరుణ్ ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అతని అదృష్టానికి తగ్గట్టు ఆ అమ్మాయి కూడా ముంబై వెళ్ళే ట్రైన్ కోసం వెయిటింగ్. ముంబై వెళ్ళవలసిన ట్రైన్ వచ్చింది. ఇద్దరు అనుకోకుండా ఎదురు సీట్లో కూర్చున్నారు. ఆ అమ్మాయి తన ముందు సీట్ అవడంతో వరుణ్ ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ అమ్మాయితో మాట్లాడటానికి వరుణ్కి భయంగా ఉంది. ఎందుకంటే అతను ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడిన అనుభవం లేదు. వరుణ్ చాలా ధైర్యవంతుడు, ఒక అమ్మాయి విషయంలో తప్ప. అందుకే తనతో మాట్లాడలేక తనలో తానే బాధపడిపోతూ ఉన్నాడు. ప్రయాణం మొదలైన కాసేపటికే ఆ అమ్మాయి తనతో మాట్లాడుతుంది. ఇంకా వరుణ్ ఆనందానికి అవధుల్లేవు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక తన పేరు ప్రియా అని, తను వైజాగ్లో ఉంటానని, ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెండ్ ఉంటే కలిసి ముంబై ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని, వాళ్ళ అమ్మా నాన్న వైజాగ్లో ఒకరు టీచర్గా ఒకరు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారని, తన బావ ముంబైలో జాబ్ చేస్తున్నాడని, అందుకే ఆమె కూడా అక్కడికి వెళ్తున్నా అని, తనకు కూడా వాళ్ళ బావ అంటే ఇష్టమని, అందుకే తను వెళ్తున్నా అని చెప్తుంది. అప్పుడు ఆ మాట విన్న వరుణ్ ప్రియా వాళ్ళ బావ అదృష్టవంతుడు అని అనుకుని తనలో తాను బాధపడి తన హైదరాబాద్లో ఉంటానని, తన కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తను ముంబై పంపించారని చెప్తాడు. మనసులో మాత్రం మనకు ఈ ప్రేమ దోమ ఎందుకు, చక్కగా ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళని అందరినీ మంచి పొజిషన్లో ఉంచాలి, అది చాలు అనుకున్నాడు. ముంబై చేరుకున్నాడు. ఇద్దరూ ఎవరిదాన్నే వాళ్ళు వెళ్ళిపోయారు. 16 సెప్టెంబర్ 2017 వరుణ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ చీఫ్తో మీట్ అయ్యి తన ప్రాజెక్ట్ గురించి వివరించి తను అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, అసలు ఏం చేయాలో అడిగి తెలుసుకున్నాడు. మొదటి రోజు కాబట్టి ఆఫీస్ నుండి త్వరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళాడు. మళ్ళీ ట్రైన్లో కనిపించిన అమ్మాయి కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి హలో ప్రియా అని పలకరించాడు. అప్పుడు ప్రియా వాళ్ళ బావని పరిచయం చేస్తుంది. వరుణ్ మా బావ సుధీర్ అని పరిచయం చేస్తుంది. హాయ్ వరుణ్, హాయ్ సుధీర్ గారు అని ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక వరుణ్ నేను వెళ్తాను, యూ బోత్ క్యారియర్ అని వెళ్ళిపోతాడు. 24 అక్టోబర్ 2017 వైభవ్ రూమ్లో. వైభవ్, మరి ఇప్పుడు ఏం చేద్దాం వైషు, చెప్పు నువ్వు. వైభవ్, నీకు నేను కావాలా, మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకోవడం కావాలా? వైభవ్, అదేంటి వైషు, నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఉన్నది నువ్వే. కాకపోతే అందరూ ఒప్పుకుంటే ఒక కుటుంబం ఉంటుంది అనే చిన్న ఆశ. కానీ నీకు ఇబ్బంది కలిగి ఏ పని నాకు ఇష్టం లేదు. వైషు, అయితే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మా నాన్న మనల్ని బ్రతకనివ్వడు. ఇందాక మా నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అది నేను విని నీకు ఏమీ కాకూడదని ఇక్కడికి వచ్చాను. వైభవ్, సరే వైషు, నువ్వు చెప్పినట్లే చేద్దాం, కానీ రేపు వెళ్ళిపోదాం. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు నా కోసం. వైషు, సరే వైభవ్, నువ్వు జాగ్రత్త. వైభవ్, లవ్ యూ వైషు. వైషు, లవ్ యూ టూరా. 25 అక్టోబర్ 2017
వరుణ్ ఆఫీస్కి బయలుదేరి బయటికి వచ్చాడు. అప్పుడు కొందరు ఒకరిని పరిగెత్తిస్తున్నారు. అతను భయం భయంగా పరిగెడుతూ ఉన్నాడు. వాళ్ళ వెనకనే వరుణ్ కూడా పరిగెడుతూ వాళ్ళని దూరం నుండి చూసి అరుస్తాడు. వాళ్ళని చేరుకుని ఎవరు మీరు, అతన్ని పరిగెత్తిస్తున్నారు అంటాడు. అప్పుడు వాళ్ళు వరుణ్ చూసి షాక్ అవుతారు. వాళ్ళలో వాళ్ళు వీడేంటి మన వెనక ఉన్నాడు, మరి ముందు ఉన్నది ఎవడో అనుకుంటారు. అప్పుడు వరుణ్ మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు, అసలు అతన్ని ఎందుకు కొడుతున్నారు? ఆ పరిగెడుతున్న మనుషులు తన వెనక లేకపోయేసరికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి వస్తాడు వైభవ్. అక్కడ తన వెంటపడిన రౌడీలు అందరూ చావు దెబ్బలు తిని ఉన్నారు. ఆ చివర వరుణ్ కూడా ఉన్నాడు. వరుణ్ని చూసిన వెంటనే వైభవ్ షాక్కి గురవుతాడు. వైభవ్ని చూసిన వరుణ్ కూడా షాక్. వరుణ్ అచ్చం వైభవ్లా ఉన్నాడు. కాకపోతే తన కడుపులో కత్తి దిగి ఉంది. చాలా రక్తం పోయింది. వైభవ్కి ఏం చెయ్యాలో తెలియడం లేదు. వైభవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ తీయబోతూ ఉంటే వరుణ్ ఆపి, వద్దు బ్రో, నువ్వు ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇంకా బ్రతకను. అప్పుడు వైభవ్, కానీ వాళ్ళు నేను అనుకుని నిన్ను పొడిచారు కదా. వరుణ్, వాళ్ళు నన్ను నువ్వు అనుకుని పొడవలేదు. నీ వెనక పడుతుంటే నేను మీ వెనక వచ్చాను. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నేనే నువ్వు అనుకుని నా మీదకి వచ్చారు. నేను ఎదురు తిరిగాను. అప్పుడు వాళ్ళందరినీ చావు దెబ్బలు కొట్టాను. కానీ వీళ్లలో అదుగో ఆ చివర మెడ నుండి రక్తం కారుతుంది కదా, వాడు నన్ను వెనక నుండి మళ్ళీ తిరగగానే కడుపులో పొడిచాడు. నేనప్పుడు వాడిని కొట్టి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని వాడి పీకలో కత్తి దింపాను. వైభవ్, నా కోసం నువ్వు నీ జీవితాన్ని ఇలా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా నిన్ను బ్రతికిస్తాను. వరుణ్, లేదు బ్రో, నువ్వు ఇప్పుడు తీసుకువెళ్ళి నన్ను బ్రతికించినా కూడా నేను బ్రతకలేను. ఎందుకంటే నాకొక వ్యాధి ఉంది. ఆ వ్యాధితో నేను మహా అయితే ఒక 2 నెలలు బ్రతుకుతాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపు నేను చనిపోతే నీకు చెప్పాల్సింది, నేను నిన్ను అడగాలి అనుకునే సహాయం కూడా అడగడానికి అవకాశం లేకపోవచ్చు. అందుకే ముందు నా గురించి చెప్తాను విను. తర్వాత నేను నిన్ను అడిగే సహాయం నువ్వు చేయగలిగితే చెయ్యి. నా పేరు వరుణ్. నేను హైదరాబాద్లో ఉంటాను. బీటెక్ చేశాను. అక్కడే ఒక కంపెనీలో నా ప్రాజెక్ట్ సక్సెస్ చేసి జాబ్ సంపాదించాను. అలాగే ఆ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అవ్వడానికి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఎక్కువ రోజులు బ్రతకను. నేను ఈ మధ్య వైజాగ్ మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు అది చిన్న దెబ్బే అనుకున్నా. కానీ హైదరాబాద్ వచ్చాక ఒకరోజు టెస్ట్ చేయిస్తే నాకు ఉన్న వ్యాధి బయటపడింది. నేను ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశారు. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాకు అమ్మా నాన్న ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ అని తన ఫోన్లో ఉన్న పిక్స్ చూపిస్తాడు. నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పటికప్పుడు నా ల్యాప్టాప్లో రాసుకుంటూ వాళ్ళ వీడియోస్ కూడా అందులో ఉంటాయి. నువ్వు అవి చూడవచ్చు. నేను చనిపోయేలోపు మా అమ్మకి కంటి ఆపరేషన్ చేపించి మా చెల్లి పెళ్లి చేసి మాకు ఒక మంచి ఇల్లు కట్టి అందులో మా అమ్మా నాన్నను ఉంచాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అవే నా ముందు ఉన్న కలలు. నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మా కంపెనీ హెడ్ అయితే నాకు వచ్చే ఆ శాలరీతో ఖచ్చితంగా ఇవి చేయగలను. కానీ ఇప్పుడు ఇలా అయ్యింది. నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. చేయగలవా? వైభవ్, చెప్పు వరుణ్, నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పు. వరుణ్, కొన్ని రోజులు నువ్వు నాలాగా మా ఫ్యామిలీకి నేను అనుకున్నవి చేసి నాకు సహాయం చేయగలవా? నేను నిన్నే ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. నా కోసం ఈ ఒక్క సహాయం చేయి బ్రో. ఇది అయిపోయాక నీ ఇష్టం, ప్లీజ్ బ్రో. వైభవ్, చూడు వరుణ్, నీకు నా గురించి చెప్పాలి. ఇందాక నా వెంటపడింది ఈ ఊర్లో ఉన్న రౌడీలు. వాళ్ళని పంపింది నేను ప్రేమించిన నా వైషు వాళ్ళ నాన్న. నేను మొదటి నుంచి అనాథని. నాకు ఎవరూ లేరు. కానీ నాకు ఉన్న ఏకైక బంధం వైషు. ఇప్పుడు నువ్వు నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా చూసుకుంటాను. కానీ నువ్వు చనిపోయాక నీ సమాధి పైన వైభవ్ అనే పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వైభవ్ చనిపోవాలి. అప్పుడే వైషు వైభవ్తో ఆనందంగా ఉంటుంది. వరుణ్, అది ఎలా వైభవ్? వైభవ్, నేను వైషుకి ముందే అంతా చెప్పేస్తా. ఎవరికీ తెలియకుండా తన్నే నాతో తీసుకుపోతాను. అక్కడ మన కుటుంబానికి వైషుని పరిచయం చేసి నా వైషుని నాతో ఉండేలా చూసుకుంటాను. వరుణ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నా కుటుంబానికి వరుణ్ కూడా ఉంటాడు. నాకది చాలు. వైభవ్ వైషుకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి మొత్తం విషయం చెప్పి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. నేనే మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే నేను చనిపోయా అని ఇక్కడ అందరూ నమ్మాలి. అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేసి తర్వాత నిన్ను మా ఇంట్లో పరిచయం చేసి మనం పెళ్లి చేసుకుని అక్కడే ఉంటాం, సరేనా అంటాడు. అప్పుడు దానికి వైషు బాధపడినా వైభవ్ ఇంకా వరుణ్ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది. 26 అక్టోబర్ 2017. మరుసటి రోజు వైభవ్ వరుణ్ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తొందరలోనే తను అనుకున్నవి పూర్తి చేస్తాడు. 31 అక్టోబర్ 2018. ఒకరోజు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా చెల్లితో కలిసి వాళ్ళ చెల్లి పెళ్లికి షాపింగ్ చేస్తుంటే వరుణ్కి
ప్రియా ఇంకా వాళ్ళ బావ సుధీర్ కనబడతారు. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు అంటారు. వరుణ్, అదే మన వైభవ్కి వీళ్ళు ఎవరూ తెలియకపోవడం వల్ల వాళ్ళని గుర్తుపట్టడు. తరువాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసి పరిచయం చేసుకుంటారు. అప్పుడు ప్రియా, మా బావ పెళ్ళి అని, తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడా అని, నేను నిన్ను చూసిన మొదటి రోజే నాకు నచ్చేశావని, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడుగుతుంది. అప్పుడు వరుణ్ వాళ్ళ అమ్మ, ఎవరు ఈ అమ్మాయి బాగానే ఉంది, మేము వెతికిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భారీగా తీసుకురాలేము, ఒప్పుకో అని అంటుంది. అప్పుడు వైషు గుర్తుకు వచ్చిన వైభవ్ వాళ్ళ అమ్మకి వైషు గురించి చెప్పి తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్లో పరిచయం అయిందని చెప్పి తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని ప్రియకి కూడా సారీ చెప్పి అక్కడి నుండి పక్కకు వచ్చి వైషుకి ఫోన్ చేస్తాడు. వైషు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాక తన్నే రమ్మని చెప్తాడు. అప్పుడు వైషు వైభవ్ని రమ్మని చెప్తుంది. 5 నవంబర్ 2018 వైభవ్ వచ్చాక ఇద్దరు కలిసి వరుణ్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో వరుణ్ చెల్లి ఇంకా వైషు వరుణ్ పెళ్లి జరగబోతుంటే సడన్గా ఆపండి అనే అరుపు వినబడితే అందరూ ఎవరా అని చూస్తే వైషు ఇంకా వరుణ్ షాక్. వచ్చింది వైషు నాన్న. అప్పుడు అతను జరిగిందంతా చెప్పి వైషుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. పెళ్లి ఆగిపోయిన కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక వరుణ్ వాళ్ళ నాన్న వైభవ్ దగ్గరికి వచ్చి, మా వరుణ్ చనిపోలేదు, నువ్వే మా వరుణ్, వెళ్ళి మా కోళ్ళ వైషుని తీసుకురా, నువ్వు ఎప్పటికీ మా కొడుకువే, నీకు మేమున్నాం అని చెప్పి వైభవ్ని తీసుకుని వాళ్ళు కూడా వైషు ఇంటికి వెళ్తారు. అక్కడ వీళ్ళందరూ వైషు నాన్నను ఒప్పించి వరుణ్ లేకపోయినా మమ్మల్ని సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నాడు, తన చెల్లికి మేం కూడా తీసుకురాలేమో అనుకున్న గొప్ప సంబంధం తెచ్చాడు, ఇంతకన్నా మంచల్లుడు మీకు దొరకడు, ఎటువంటి అలవాట్లు లేవు, పోనీ అనాథ, వీడికి ఏమైనా రేపు అమ్మాయికి ఎటువంటి ఆపద వచ్చినా చూసుకోవడానికి ఎవరూ లేరు అనుకున్నా మీకిప్పుడు మేము అత్తామామ ఉన్నాం, కాదనకుండా ఈ పెళ్లికి ఒప్పుకోండి అని అడుగుతారు. వాళ్ళంత బాగా చెప్పేసరికి అతను కూడా తన తప్పు తెలుసుకుని వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు. అలా వైభవ్ వైషు ఇంకా వాళ్ళ చెల్లి పెళ్ళి ఒకే పందిల్లో మళ్ళీ జరుగుతాయి. ఇంకా వైభవ్ వరుణ్లా నటించకుండా వైభవ్లా తన భార్య వైషుని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. పైనుండి వరుణ్ ఆత్మ సంతోషిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.